హైదరాబాద్‌లో ల్యాండ్ కొనడం బెస్ట్ ఇన్వెస్ట్‌మెంటా? లేదా జస్ట్ హైపా? మీరిప్పుడు ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ 5 ఇయర్స్‌లో డబుల్ అవ్వచ్చా? హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ ఏ రాఘవేంద్ర, ఏ సర్టిఫైడ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ కమ్ వెల్త్ అడ్వైజర్. వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ విత్ రాఘవ్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అందరూ ఫేస్ చేసే మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. తమ డబ్బులని బ్యాంక్‌లో ఎఫ్‌డి పెట్టాలా? గోల్డ్ కొనాలా? లేదా స్టాక్స్‌లా? లేదా రియల్ ఎస్టేటా? రాంగ్ డెసిషన్ తీసుకుంటే మనీ స్టక్ అయ్యే ఛాన్స్ ఉంది. నేను ఇప్పుడు రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ ఎందుకు చేయాలో చెప్తా. పాయింట్ నెంబర్ 1, fastest growing city. Hyderabad is one of the fastest growing cities in India. IT companies like Microsoft, Google, అమెజాన్ హ్యూజ్ జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తున్నాయి. అందుకే పాపులేషన్ పెరిగింది అండ్ డిమాండ్ కూడా పెరిగింది. పాయింట్ నెంబర్ 2, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. హైదరాబాద్లో మ్యాసివ్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఓఆర్ఆర్, రీజనల్ రింగ్ రోడ్ అండ్ మెట్రో ఎక్స్పాన్షన్. ఈ డెవలప్మెంట్స్ వల్ల సరౌండింగ్ ఏరియాస్లో ఫాస్ట్గా ప్రైజెస్ పెరుగుతున్నాయి. అండ్ పాయింట్ నెంబర్ 3, హై రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. స్టాక్స్లో రిస్క్ ఎక్కువ, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ రియల్ ఎస్టేట్లో ఎస్పెషల్లీ లాంగ్ టర్మ్లో ఆల్వేస్ డిసైడ్ అవుతుంది. కరెక్ట్ లొకేషన్లో కరెక్ట్ టైంలో కొన్నారు అంటే డబుల్ ట్రిపుల్ అవ్వడం కూడా పాసిబుల్. పాయింట్ నెంబర్ 4, హాట్ ఇన్వెస్ట్మెంట్ లొకేషన్. కరెంట్గా హాట్స్పాట్స్ ఏంటి అంటే శంషాబాద్, ఆదిబట్ల, ఫార్మా సిటీ, ఫ్యూచర్ సిటీ, శ్రీశైలం హైవే, బెంగళూరు హైవే, విజయవాడ హైవే అండ్ సాగర్ హైవే, ఎస్పెషల్లీ నియర్ సైడ్. ఈ ఏరియాస్లో ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్ ఉంది. పాయింట్ నెంబర్ 5, లిమిటెడ్ ల్యాండ్. మనీ ప్రింట్ చేయొచ్చు, గోల్డ్ క్రియేట్ చేయొచ్చు, కానీ ల్యాండ్ క్రియేట్ చేయలేదు. డిమాండ్ పెరిగితే ప్రైస్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే బ్లైండ్లీ ఇన్వెస్ట్మెంట్ చేయకండి. హెచ్ఎండిఏ, డిటిసిపి లేదా అప్రూవల్స్ చెక్ చేయాలి, డాక్యుమెంట్స్ వెరిఫై చేయాలి, లొకేషన్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. సో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్. మీరు రియల్ ఎస్టేట్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ కావాలి అంటే do like, share and subscribe, and see you in next video. Thank you.